పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి ప్రభుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేష వాక్యములు భాగముగా మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 27, 28, 29 వచనాలు చదువుకుందాం. అంతటా యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంటపడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా, వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యందు విశ్వాసముతో వాక్యాన్ని వినుచున్నటువంటి వారలారా, ఈనాడు ప్రభు సూటిగా నిన్నొక మాట అడుగుతూ ఉన్నాడు. బిడ్డ, నీవు నన్ను విశ్వసించుచున్నావా అంటూ ఉన్నారు. అవును, యేసు ప్రభు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని చూచి అడుగుతున్నటువంటి మాట, బిడ్డ, నీవు నన్ను విశ్వసించుచున్నావా అంటూ ఉన్నారు. ఈనాటి విశేష వాక్యములు మనము చదువుకున్న విధముగా ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయములు. దేవుని నమ్మినటువంటి బిడ్డ, యేసు ప్రభు దారి వెంట వెళుతూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ప్రభుని వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. వెంబడిస్తూ దారి పొడుగున ఏమంటున్నారో తెలుసా? దావీదు కుమారా, యేసు ప్రభు మమ్ము కరుణింపుమయ్యా అంటున్నారు. దావీదు కుమారా, యేసు ప్రభు మమ్ము కరుణించుమయ్యా అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసింది, ఇక్కడ వాక్యములో ఎక్కడా కూడా యేసు పల్లెత్తి మాట్లాడినట్లు కానీ వారికి స్వస్థతనిచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. కానీ వారు మాత్రం ప్రభుని విడిచిపెట్టకుండా, ప్రభు మమ్ము కరుణించుము, దావీదు కుమారుడా మమ్ము కరుణించుము, ఓ యేసు ప్రభు మమ్ము కరుణించుమంటూ ఆయనను వెంబడించుకుంటూ వెళుతూనే ఉన్నారు. చివరికి ఆయన ఇంటికి వెళితే ఇంటి వరకు కూడా వెళ్ళిపోయారు. కానీ యేసు పల్లెత్తి మాట్లాడలేదు. ఇక్కడ మనము 2వ వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 28వ వచనం, మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో వాక్యం అంటున్నటువంటి మాట, యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలరని మీరు విశ్వసించుచున్నారా? నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డ, గ్రుడ్డివారు ఇద్దరు ప్రభుని వెంబడించుకుంటూ దారి పొడుగు కేకలు వేస్తూ మమ్ము కరుణించుమయ్యా అన్న పల్లెత్తి మాట్లాడని ప్రభు ఇంటికి వెళ్ళినా కూడా వారు విడిచిపెట్టకుండా ఆయనను వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడేమని? నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అంటున్నారు. ఏ పని? మీకు స్వస్థతనివ్వగలగనని, దృష్టినివ్వగలగనని మీరు నమ్ముచున్నారా, విశ్వసించుచున్నారా అంటూ ఉన్నాడండి. వారేమంటున్నారు? అవును ప్రభు, మేము విశ్వసిస్తున్నాము అని అర్థం వచ్చేలాగున అవును ప్రభు అంటూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డ, ప్రభువు ఆ ఇద్దరు గ్రుడ్డి వారిని అడిగిన విధముగా ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బిడ్డా, నీవు నన్ను నిజముగా విశ్వసిస్తున్నావా అంటున్నాడు. నన్ను ప్రభు ఈ రోజున అడుగుతున్నాడు, నీవు నిజముగా నన్ను నమ్ముతున్నావా, నిజముగా నన్ను విశ్వసిస్తున్నావా? అవును ప్రభు అని ఆ గుడ్డి వారి వలె నీవు చెప్పడానికి సిద్ధముగా ఉన్నావా, చెప్పగలుగుతున్నావా?
ఈరోజు నన్ను కూడా నేను ప్రశ్నించుకోవాలి. నిజముగా ప్రభుని యందు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను ఉంచగలుగుతున్నానా? లేకపోతే నాకు వచ్చేటటువంటి చిన్నపాటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు చూచి కృంగిపోయి నేను ప్రభునికి దూరమైపోతూ విశ్వాసాన్ని కోల్పోతున్నాను. కొన్ని సందర్భాలలో ప్రభుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను కూడా దానికి పశ్చాత్తాపపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రభు నన్ను కూడా అడుగుతున్నాడేమో, నిన్ను కూడా అడుగుతున్నాడేమో, నిజముగా నీవు నన్ను విశ్వసిస్తున్నావా అంటూ ఉన్నాడు. మరి నిజమైన విశ్వాసం అంటే ఏంటో హెబ్రీలకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు విశ్వాసం అంటే ఏంటో చెబుతున్నారండి. 11వ అధ్యాయం 1వ వచనములో పౌలు గారు చెప్పినట్లుగా అసలు విశ్వాసం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గుర్చి నిశ్చయముగా ఉండుట. ఇది నిజమైన విశ్వాసం అండి. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం 1వ వచనములో పలుకుతున్నట్లుగా ఎంత చక్కగా చెబుతున్నాడు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయాల యందు, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే ఆతృత పడుతున్నామో ఆ నిరీక్షించేటటువంటి విషయాల యందు నిస్సందేహంగా, సందేహమే వద్దు. నీ యేసు ప్రభువు నువ్వు నమ్ముకున్నావా? ప్రభు నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు, ఆదుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడని నీవు నమ్ముతున్నావా? అలా నిరీక్షించే విషయములో, నమ్మే విషయములో నిస్సందేహముగా ఉండాలట. నీలో సందేహం అనేది ఉండకూడదు, ప్రభునిపై అనుమానం అనేది రాకూడదు, అవిశ్వాసం అనేది తలెత్తకూడదు. నమ్మావా? చివరి వరకు నమ్ము. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంతగా ప్రభు దీవెనలు ఇస్తాడు. ఇది సత్యం అండి. ఈనాటి వాక్యములో చాలా చక్కగా పౌలు గారు అంటున్నటువంటి మాటను మనం మరొకసారి జ్ఞాపకము చేసుకుందాం. నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండటం, చూడజాలని విషయములను గూర్చి కూడా ఏమంటున్నాడు చూడండి, చూడజాలని విషయముల యందు కూడా నీవు నిశ్చయముగా ఉండాల, నమ్మాల. అవునండి, భగవంతుడిని మనం చేతితో తాకలేకపోవచ్చు, కంటితో చూడలేకపోవచ్చు, అయినా ఉన్నాడు అని, తోడుంటాడని, ఆదుకుంటాడని, కాపాడతాడని, రక్షిస్తాడని నమ్ముతున్నాము చూడండి. దానిలో ఏమాత్రము సందేహం వద్దు, నిశ్చయముగా ఉండు, నిజముగా నమ్ము, విశ్వాసముతో అది నిజమైన విశ్వాసం. చూడజాలని విషయముల యందు, తాకలేనటువంటి విషయముల యందు, నిరీక్షించు విషయముల యందు అనుమానము లేకుండా నిస్సందేహముగా ఉంటూ నిజముగా నమ్మడమే నిజమైనటువంటి విశ్వాసం అని హెబ్రీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు, బిడ్డా నీవు నన్ను విశ్వసిస్తున్నావా అంటే ఏమాత్రము సందేహము లేకుండా, ఏమాత్రం అనుమానము లేకుండా నన్ను పూర్తిగా నమ్ముచున్నావా, విశ్వసిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నా. అవును ప్రభు అని చెబుతామండి. ఆ గ్రుడ్డి వారి వలె మనము కూడా అవును ప్రభు అని చెబుతాం. నేను నిన్నే నమ్ముతున్నానయ్యా, నువ్వు కాకుంటే కాపాడు వారు వేరెవరున్నారయ్యా యేసయ్యా, నువ్వు కాకుంటే ఆదుకుని వారు వేరెవరున్నారయ్యా, నువ్వు కాకుంటే రక్షించు వారు వేరెవరున్నారయ్యా యేసయ్యా, నువ్వే కదా కాపాడువాడవు, ఆదుకుని వాడవు, నన్ను రక్షించి నాకు తోడుగా నిల్చువాడవు, ఇంకెవరిని నమ్ముతానయ్యా నిన్ను కాక, నిన్ను పూర్తిగా నమ్ముతున్నానయ్యా, విశ్వసిస్తున్నానయ్యా యేసయ్యా అని చెప్పు బిడ్డ. ఒక్కసారి ప్రభుని నమ్మి చూడు, పూర్తిగా విశ్వాసం ఉంచి చూడు, ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే అవును ప్రభు మేము నమ్ముచున్నామని చెప్పారో తరువాత ఏం జరిగిందో చూడండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 29వ వచనంలో వాక్యం వింటున్నాం. అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అంటున్నాడు. అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు నన్ను నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా అని ప్రభు అడగగానే అవును ప్రభు అన్న వెంటనే ప్రభు వారి నేత్రాలు తాకి మీరు విశ్వసించినట్లు జరుగుతుంది అంటే వెంటనే దృష్టి, అంటే వాళ్ళు ఏం విశ్వసించారు, ఏమి నమ్మారు? యేసయ్య చెంతకు వస్తే మేము పోగొట్టుకున్నటువంటి దృష్టిని మాకు ఇస్తాడు, మాకు లేనటువంటి దృష్టిని ఇస్తాడు, మేము జీవితంలో కోల్పోయినది ప్రభువు నుండి పొందుకుంటామని నమ్మారు, విశ్వసించారు, ప్రభుని చెంతకు వచ్చారు, దృష్టిని పొందుకున్నారు. ఇక్కడ నాకు ఒక అనుమానం అండి.
ప్రభు దారి పొడుగుతా వెళుతున్నప్పుడు వాళ్ళు దారి వెంట ప్రభుని అడుగుతూనే ఉన్నారు కదా, కరుణించమయ్యా దావీదు కుమారుడు అంటూ వెంట పడుతూనే ఉన్నారు. అప్పుడే యేసు ప్రభు వారిని తాకి స్వస్థతనిస్తే, దృష్టినిచ్చేస్తే, దృష్టి కలుగునుగాక మీకు చూపొచ్చునుగాక అంటే అయిపోయింది. వారు వెంబడించేదాకా పల్లంటి మేట మాట్లాడకుండా, ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉంటూ ఇంటికి వచ్చిన తరువాత వారు అడుగుతూ ఉంటే, అప్పుడు ప్రభు మీరు విశ్వసిస్తున్నారా అని అడిగి వారు విశ్వసించినట్లుగా వారికి దృష్టిని ప్రసాదించారు. ఎందుకు దారిలోనే చేయకుండా, అడిగిన వెంటనే చేయకుండా ఇక్కడ దాకా ఇంతసేపు సాగదీశారు? దేవుని బిడ్డలారా, ప్రభు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. నిజముగా నమ్ముతున్నారా, నిజముగా విశ్వసిస్తున్నారా, లేకపోతే ఇవ్వట్లేదని చెప్పి, అద్భుతం జరగట్లేదని చెప్పి, వాళ్ళకు చూపునివ్వలేదని చెప్పి, దృష్టినివ్వలేదని చెప్పి నేను చేయలేననుకొని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, లేకపోతే చివరి వరకు నాతోనే ఉంటారా, చివరి వరకు నాతోనే వస్తారా రారా అని ప్రభు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడండి. లేకపోతే చేయలేక కాదు, దారి పొడుగున వాళ్ళు వెంట పడుతూ ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారో తెలియదు, ఆ దారిలోనే చూపించేయచ్చు, అద్భుతం చేసి ఉండవచ్చు, వారిని తాకి ఉండవచ్చు, స్వస్థతనిచ్చి ఉండవచ్చు. కానీ ప్రభు అలా చేయలా. ఎదురు చూస్తూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ వాళ్ళు ఇంకా విడిచిపెట్టకుండా చివరి వరకు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూనే ఉంటే దయచేశాడు, ఇచ్చాడు. వారి విశ్వాసాన్ని బట్టి దృష్టిని పొందుకున్నారు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, ఒకవేళ నీ కుటుంబంలో నీవు అడిగేది ఏదైనా జరగట్లేదా, నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏదైనా జరగట్లేదా, ప్రభు ఆలస్యం చేస్తున్నాడా? గుర్తు పెట్టుకో, ఆలస్యం అవుతుందేమో కానీ నువ్వు అడిగింది ఇవ్వక మాత్రం మానడండి. నువ్వు అడిగింది ఆలస్యం అవుతుందేమో కానీ ఇవ్వకుండా మానడు. ఇస్తాడు, తప్పక ఇస్తాడు. నీ విశ్వాసానికి తగినట్లుగా ఇస్తాడు. నీవు ప్రభుని నమ్ముకున్నట్లుగా తప్పకుండా నిన్ను దీవించి ఇస్తాడు. ఇవ్వడం ఆలస్యం అవుతుందంటే గొప్పగా ఏదో ఇవ్వబోతున్నాడని, ఇంకా ఎక్కువగా ఏదో ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆశించిన దానికంటే గొప్పగా, ఉన్నతముగా ప్రభు ఏదో నిన్ను దీవించి ఇవ్వబోతున్నాడని అర్థమండి. కాబట్టి ఇవ్వట్లేదని కృంగిపోకండి, కృషించిపోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. ప్రభు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఇదే. ఆలస్యం అవుతుందంటే అమృతం ఏదో ఇవ్వబోతున్నాడని, ఆలస్యం అవుతుందంటే అద్భుతం ఏదో చేయబోతున్నాడని, ఆలస్యం అవుతుందంటే నువ్వు కోరుకున్నదన్నా గొప్పగా ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం. కాబట్టి చివరి వరకు అడుగుతూనే ఉండండి, చివరి వరకు ప్రభుత్వనే ఉండండి, చివరి వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభుని ప్రార్థించి మనవి చేసి అడుగు బిడ్డ, తప్పకుండా పొందుకుంటాం. ఈనాటి వాక్యముల ప్రభువు మనకు నేర్పుతున్న సందేశం అదేనండి. నీవు విశ్వసిస్తున్నావా బిడ్డ అంటున్నాడు. ఎవరైతే చివరి వరకు విశ్వాసములో నన్ను నమ్మి నన్ను వెంబడిస్తారో, నాతో ఉంటారో, వారు తప్పకుండా దీవెనలు పొందుకుంటారు, రక్షించబడతారని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు అడిగినది ఇవ్వలేదని, ఆలస్యం అవుతుందని అలసిపోకు, అడగటంలో అలసిపోకు, విశ్వాసాన్ని కోల్పోకు, దేవునికి దూరముగా వెళ్ళకు. తప్పకుండా దీవిస్తాడు బిడ్డ. ఇచ్చే దేవుడు మన యేసయ్య, కరుణించే దేవుడు మన యేసయ్య, కాపాడే దేవుడు మన యేసయ్య, రక్షించేవాడు ఆయన తప్ప వేరొకరు లేరు. కాబట్టి నమ్మి విశ్వసించి పూర్తి నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని ప్రభుని యందు ఉంచి, నువ్వు అడిగినది ఆలస్యం అవుతున్నా భయపడకు, ధైర్యాన్ని కోల్పోకు, పూర్తిగా ఇంకా నమ్మకాన్ని పెంచుకో, ఇంకా విశ్వాసంతో ప్రభుని అడుగుతూనే ఉండు. తప్పక నీవు, నీ కుటుంబము దీవించబడతారు. చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభుని ఆశీస్సుల కోసం కళ్ళు మూసుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంత చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మమ్ము, మా కుటుంబాలను దీవించమని అడుగుతూ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈరోజున ముట్టండి, తాకండి, ఆస్వాదించండి అయ్యా. ఆ ఇద్దరు గుడ్డి వారు నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తూ చివరి వరకు ఏ విధంగా విశ్వాసములో బలపడి ఉన్నారో, మేమును నీ యందు విశ్వాసాన్ని కోల్పోకుండా నిన్ను పూర్తిగా నమ్మి విశ్వసించి నీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేలాగా మా విశ్వాసాన్ని పెంచండి. నీ పైన మేము ఉంచిన నమ్మకాన్ని అధికము చేయండి. నేను మరింతగా ప్రార్థనలు ఎదిగేట భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ వారి ఉద్దేశము, తలంపు, కోరికలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, దీవించి, కాచి, కాపాడి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ
మేము మీ బిడ్డలు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.